లేదు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి కూడా తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఈ మెట్రో రైల్ 2 ప్రాజెక్టుకి లేట్ అవడానికి ప్రధాన కారణమే కేసీఆర్ అని కూడా ఆయన ఫస్ట్ వ్యాఖ్యానించడం జరిగింది. మీరు ఎలా చూస్తారు? ఈ మొట్టమొదటి మేము బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈయన శల్య సారథ్యం వహిస్తా ఉన్నాడు. పరిపాలన చేతగాక సాకులు ఇన్ని రోజులు 2 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాలుగా గెలిచిన 2వ రోజు నుంచి ఇది యొక్క కేసీఆర్ గారు ఇట్లా చేసారు, కేటీఆర్ గారు చేసారు, హరీష్ గారు చేసారు, టీఆర్ఎస్ పార్టీ ఇట్లా, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అని 1 సంవత్సరాల పాటు ఇదే విషయాన్ని మళ్ళీ 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 చెప్పుకుంటూ సమస్యలను పక్కదారి పట్టించడానికే డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడే మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ కేంద్రంలో తీసుకొని రా ప్రాజెక్ట్, మెట్రో ప్రాజెక్ట్ అంటే సింపుల్ గా ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటారు అంటున్నాడు. కిషన్ రెడ్డి గారు నీకన్నా బలవంతుల రాష్ట్రంలో, ఆయన కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తాడు ఒక మంత్రిగా. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, తప్పండ వర్గాలు నీ వెంబడున్నాయి, పార్టీ నీ వెంబడుంది, అన్ని అఖిలపక్షం తీసుకపో చేత కాకుండా, నీకు అడగడానికి చేత కాకపోతే ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడడం? నీకు పని చేత కాక నువ్వు ఇవ్వాల్సిన వాటా, రాష్ట్ర వాటా 50% డబ్బులు ఇవ్వకుండా, పని చేత కాకుండా, పరిపాలన చేత కాకుండా, మెట్రో విస్తరణకు ఎంత ఖర్చు అవుతుంది, మేము ఎంత ఇవ్వాలి, దీనికి రెవెన్యూ ఎంత వస్తుంది, మొత్తం పరిపూర్ణ రిపోర్ట్ తీసుకోబట్టి కేంద్రం ముందు రైల్వే శాఖ ముందు పెడితే వారు పని కొనసాగించి సిద్ధంగా ఉన్నారు, అందరు చెప్తా ఉన్నారు. నువ్వు కేవలం మళ్ళీ మళ్ళీ కిషన్ రెడ్డి గారి పేరు మీద మాట వేసి తప్పించుకుంటూ ఎందుకు ఈ మాట వస్తుంది అంటే, ఈ మళ్ళీ ఎందుకు గట్టిగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని బయట పేపర్లకు కానీ మీడియా ద్వారా కానీ అంటే, మొన్న జరిగిన ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల్లో ఎవరైతే మీనాక్షి నటరాజన్ జరిగిన అవమానాన్ని ఈయన ఉండి పాత్రధారి అయినా కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మతి మూసి మారడికాయ చేస్తూ తెలంగాణ ప్రజలు పిచ్చోలం చేస్తుండినా. నువ్వు మెట్రో కట్టడానికి 50% డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నప్పుడు కేంద్రం కూడా రెడీ అని చెప్తా ఉన్నది కదా. సిద్ధంగా ఇమీడియట్ పని ప్రారంభం చేయకుండా దాన్ని కొంటి సాకులు ఎత్తుకుంటూ ఒక మాట ఏం చెప్తావు, కేసీఆర్ గారు చేయాలంటావు, ఇంకో మాట అంటావు ఏవైతే కిషన్ రెడ్డి గారు చేయాలంటావు. మరి నువ్వు చేస్తున్నది ఎంత, రాష్ట్రాన్ని నువ్వు చేస్తున్నది ఏంటి పరిపాలన కూడా? ఈ 2 సంవత్సరాలుగా నువ్వు ఏం చేసినావు? దీనికి ఏమి లేదు, ముందుకు పోయేది లేదు. ఎవరంటే హిట్లరు నా యొక్క ఆరాధ్యం అంటావు, మళ్ళీ ఏం చెప్తావు, కాదు నేను అట్లా ఏం లే అంటావు. ఎందుకు ఇదోటి మొత్తం డిస్ట్రాక్షన్ పాలిటిక్స్, మొత్తం కన్స్ట్రక్టివ్ ఎక్కడ లేదు, మొత్తం డిస్ట్రాక్షనే. ఈయన వ్యవస్థనే కూలగొట్టే వ్యవస్థ, సర్వనాశనం చేసే వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని కూలగొడతాడు, రాజ్యాంగాన్ని అభాస్యం పాలు చేస్తాడు, ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేస్తాడు, రైతుల యొక్క బాధలను పట్టించుకోడు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తాడు. మొత్తం ఎక్కడ కూడా నాశనానికి కారకులు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు. ఈయన నుంచి రాష్ట్రానికి ఏమైనా లాభం జరుగుతుందా అంటే నయా పైసా లాభం లేదు, సొంత లాభం జరుగుతుంది. అన్నదమ్ములు కోట్ల రూపాయలు సంపాదించుకుని డబ్బులు జమ చేసుకుంటున్నారు. అక్కడ పార్టీని పట్టించుకునేది లేదు, తెలంగాణ అస్తిత్వాన్ని పట్టించుకుని లేదు, ఇక్కడ ఆత్మగౌరవం పట్టించుకోలేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. హైడ్రా పేరు మీద ఇట్లా చేస్తున్నాం అంటే నాకు ఇట్లా ఆదర్శపడ్డాడు. ఎక్కడన్నా కనీస పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడతారండి. రామ్మోహన్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఎంఎంటీఎస్ విషయంలో కేసీఆర్ అప్పట్లో సహకరించకపోయినా మేము తీసుకొచ్చాము, మేము చేసాము అంటున్నారు. ఎంఎంటీఎస్ కిషన్ రెడ్డి గారు మాట ఎంఎంటీఎస్ విషయంలో ముఖ్యమంత్రి సహకరించకుంటే ప్రాజెక్టు జరగదు. గతంలో వదిలిపెట్టుకున్న ప్రాజెక్టును 60% పైగా పనులు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే పనులు జరగవు, దాని నిదర్శనం కనిపిస్తా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సహకరించకపోతే కేంద్రం పనిచేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేదు మరి? కిషన్ రెడ్డి గారు చెప్పి వాస్తవం అయితే రేవంత్ రెడ్డితో పనే ఉన్నది నీకు, నువ్వు డైరెక్ట్ వచ్చి చేయొచ్చు కదా. ఇవన్నీ పొట్టి సాకులే. ఈయనకు పని చేత కాదు, వాళ్ళకు పని చేత కాదు. 8 మంది ఎంపీలు గెలిపించుకోరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. 8 మంది ఎంపీలు కూడా ఆయన మీద ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పార్టీలో తిట్టుకుంటూ నీకు సిద్ధాంతం లేదంటే ఆయన, నాకు సిద్ధాంతం లేదు, ఇంకొక ఆయన, ఎవరి సిద్ధాంతం లేదు. కలగాపులం కలగురు గంప చేసిర్రు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి పార్టీ టికెట్ గెలిపించిండ్రు. ఒక్కరికి సిద్ధాంతం తెలియదు, ఎక్కడ తిరిగి సొంత లాభం చూసుకోవాలి, అవతల తిట్టాలి. ఇలా ఏంటంటే ఈటెల రాజేందర్కు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం, డీకేఆర్ నాకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? తీసుకొచ్చి అండ కలిపిర్రు, సిద్ధాంత వైరుధ్యం, కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతింటాయి, కొట్లాడుతున్నాడు, ఒకటి ఫ్లెక్సీ పెడుతున్నాడు, ఒకటి తిడతాడు, వాళ్ళ కుంపటే సరిపోయింది. రాష్ట్రం పైన ఈ రోజు కేసీఆర్ గారిని అనే ముందు కిషన్ రెడ్డి ఆలోచన చేయాలి. కేసీఆర్ సహకరించకుండా చేసినావు కదా, ఇది కూడా చేయి, మరి నీకే మంచి పేరు వస్తుంది కదా. చేయలేవు అంటే ఉత్తమాన్ని రేవంత్ రెడ్డి చేత కాదు, కిషన్ రెడ్డి గారి చేత కాదు. కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్నారా? ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు కేసీఆర్. అసలు కేసీఆర్కే ప్రజలు గుర్తులేరు అని చెప్పి మాట్లాడేవా? క్షేత్రస్థాయిలో తిరుగుతుంది. కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారా, కేసీఆర్ గారిని తలుచుకుంటలేరా?
వారి ఉనికి ఉందా లేదా అనేది వారి ఉనికిని తీసేయాలంటే ఈ రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా ఇంటికి బిచాల తరగో ఇంటికో కొండరెడ్డిపల్లి ఉండాలి. అక్కడ ఉంటే కేసీఆర్ లేడని చెప్పొచ్చు. ఆడ కూడా తార్ రోడ్లు సీసీ రోడ్లు అని కేసీఆర్ గారు పుణ్యమైనవే. ఆయన కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టిందే. నీ రాధాశౌధం సెక్రటరేట్ కేసీఆర్ కట్టిందే. నువ్వు తిరుగుతున్న క్యాంప్ ఆఫీసులు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు కేసీఆర్ గారు కట్టినవే. నువ్వు పోతున్న కలెక్టర్ బిల్డింగ్లు ఇక్కడ సమీక్ష చేస్తున్నావు జిల్లాలకు పోయి కేసీఆర్ గారు కట్టినవే. నువ్వు వచ్చినాక చేసింది ఏంటంటే హైడ్రా పేరు మీద పేదలను గులగొట్టుకుంటా ఓవైసీ లాంటి కాలేజీలు కాపాడుకుంటూ నువ్వు పూర్తిగా దీని వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసుకుంటూ తెలంగాణను ఎక్కడ తిరిగి కూలగొట్టాలి. అది రాజ్యాంగం కావచ్చు, ప్రజల ఆశలు కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, అన్ని కూడా అబద్ధాలే. సొంత పార్టీ కూడా నాశనం చేస్తున్నావు నువ్వు. ఇలా అక్కడ మీనాక్షి నటరాజు నీ యొక్క ఇన్ఛార్జ్ ను అక్కడ కూడా కొట్టేసిన కేసున్న విషయం చెప్పి ఢిల్లీ పెద్ద చెప్పింది క్లియర్ గా. కాంగ్రెస్ పార్టీ చెప్పింది మాకు కేసున్న విషయం. ఇంకొక క్వశ్చన్, మీరు మీనాక్షి నటరాజన్ గారని అంతర్గతంగా వాళ్ళ గురించి మాట్లాడితే అసలు మీ పార్టీలో ఏం జరుగుతుందో ఒక క్లారిటీ మీకైనా ఉందా? కవిత గారు బిఆర్ఎస్ పార్టీయా? ఆ టిఆర్ఎస్ రకరకాలుగా రోజుకు 100 ఆరోపణలు కూడా మీరెవరు కూడా స్పందించలేని దయనీయ పరిస్థితి. అడిగిన కదా చెప్తున్నా సార్, మా పార్టీ అద్భుతంగా ఉంది, మాకెక్కడ దోకా లేదు, ప్రజలు బాగా ఎదురు చూస్తున్నారు, సాయశక్తుల రెడీ సన్నద్ధం అవుతున్నాం. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే మా అక్క కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారు. ఈ గడిచిన 5 ఏళ్లలో జరుగుతున్నటువంటి పొరపాట్లు మొత్తం సరిదిద్దుతారు. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సుభిక్షంగా నడుము కట్టుకోవాలి. ఇబ్బంది లేదు. కవిత గారు మాట్లాడే మాటలకి సంధించే ప్రశ్నలకి మీ ఒక్క నేత కూడా ఎవరో ఆన్సర్లు చెప్పట్లేదు. ఆ గుంటనక్క ఎవరో ఇంతవరకు బయటికి మీరు మిమ్మల్ని ఉద్దేశించి అంటున్నారు, ఎవరో బయటికి రావట్లేదు. ఎందుకు కవిత గారు అలా రెచ్చిపోతుంటే మీరేం చేయలేకపోతున్నారు? అదే నిజం అనుకోవాలా, లేదంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంకెంత సమయం పడుతుంది మీకు? కవిత గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వ్యవస్థ లోకమంతా చూసుకుంటా ఉంది. దానిపైన ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ ఆరోపణలకు, అబద్ధపు ఆరోపణలకు, ఈ తాటాకు చెప్పులకు మేము స్పందించాల్సిన అవసరం లేదు. ఏదైనా నిజమైన విషయం, నిఘార్తైన విషయం ఉంటే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తో, మంత్రి లాంటి వ్యక్తో, పెద్ద వ్యక్తులు మాట్లాడితే ఖచ్చితంగా పెద్దలు స్పందిస్తారు, మాట్లాడతారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము చెప్తున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి అవసరం లేకుండా పని చేసేదనైతే నీకు కూడా చేయదు. ఎందుకంటే నీ పని వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అనాదిగా చేసింది ఏం లేదు, కేవలం అబద్ధం ప్రచారం మాత్రమే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు చేయకుండా నేను చేసిన చెప్పినావు కదా, ఇప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి సమాధానం లేకుండా మళ్ళీ మోడీ తీసుకురా, మెట్రో ప్రారంభం చేయి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్, మీకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన, మీరు ఏం చెప్తున్నారు చూడండి. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే మాటని మర్చిపోండి మీరు, ఇంకెప్పుడు మాట్లాడొద్దు. మళ్ళీ లక్ష్మణ గారు అలవాట్లో పొరపాటు, ఇంకా శివన మళ్ళీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి చెప్పి ఖచ్చితంగా ఇమీడియట్ గా రాష్ట్రం డబ్బులు ఇమీడియట్ గా జమ చేయించి మెట్రో ప్రారంభం చేయండి. కుట్టి సాగు చెప్పకండి, ఎదుటోడు మీద తప్పు తప్పు మనకి మా ఒక్క దిక్కు అట్లా ఏం చూపిస్తే 4 మన దిక్కు మళ్తాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పుర్రి, చేత కాకుంటే దిగిపోండి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సార్ మళ్ళీ ఇస్తాను, సమయం అయిపోయింది. మన బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే. రామ్మోహన్ గారు, జరుగుతున్న పరిణామాలను ఎలా చూస్తారు? ఈ మెట్రో మంటలకు గల ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రం అనుకోవాలా, కేంద్రం అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు గుప్పించారు. కిషన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్తూ ఏం మాట్లాడారో మీకు తెలుసు. ఈ డిబేట్ జరుగుతున్న తీరుని మీరు ఏ రకంగా చూస్తారు? ప్లీజ్. రైట్ గారు, మీకు ఇప్పుడు డాక్టర్ రామ్మోహన్ గారికి మీకు అందరికీ నమస్కారం. నమస్తే సార్. మెట్రో గురించే మాట్లాడతారు, మిగతా వాటి గురించి కాకుండా. మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఇవాళ ఎక్స్టెండ్ గా నాకైతే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు ఉద్యమ సమయంలో, ఆ తర్వాత ఏం మాట్లాడింది చూస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మాత్రం కేసీఆర్